శ్రీరామావధూత జీవిత చరిత్ర నిత్యపారాయణం అధ్యాయము 3. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్వే నమ. శ్రీరామావధూతాయ నమ. జగదుద్ధారకం దేవం జయమంగళకారకం తారయతి సంసారాత్ తాత ఇత్యక్షరద్వయం. అవతార ప్రకటన. శ్రీకృష్ణుని పెంచి పెద్ద చేసిన యశోద కృష్ణుని బాల్యలీలా విలాసాన్ని మహిమలను ఎప్పటికప్పుడు గ్రహించినప్పటికీ తిరిగి మాయలో పడిపోయేది. బాల్యంలో శ్రీకృష్ణుడు చూపిన లీలలకు లెక్కలేదు. ఆఖరకు మన్ను తిన్నందుకు మందలించి నోరు తెరవమని కోపించిన యశోదకు తన నోటియందు 14 లోకములను చూపించినప్పటికీ తిరిగి శ్రీకృష్ణుని సామాన్య బాలునిగా, తన ముద్దుల కుమారునిగా, అల్లారు ముద్దుగా చూసుకునేదే కానీ శ్రీకృష్ణుని దైవంగా భావించలేదు. అదే విధముగా తాత కుటుంబ సభ్యులు కూడా తాతగారి లీలలను మహత్యములను గ్రహిస్తున్నప్పటికీ మమకారంతోనూ కుటుంబ బాధ్యతల వలన ఆ మహత్యాన్ని మరుగునపరుస్తూ తాతను తమ దారిలోకి తెప్పించుకునేందుకు తమ వంతు ప్రయత్నం తాము చేస్తూనే ఉండేవారు. అందులో భాగంగానే ఎంజీ బ్రదర్స్ కంపెనీలోని పనిచేస్తున్న అన్నలు యజమానిని బ్రతిమాలి తాతగారికి కూడా యజమాని గది బయట కాపలాదారు ఉద్యోగము ఇప్పించినారు. లోకములను ఏలవలసిన తాత ఒక బంట్రోతుగా గది వెలుపుల కాపలాదారునిగా ఉండడము విధి విచిత్రలీలలో ఒకటి. అయితే మహనీయులు చేసే ప్రతి పనిలోనూ ఒక అంతరార్థం ఉంటుంది. వారు చేయదలుచుకున్న పనులను ఎంతో నిశ్శబ్దముగా ఎవ్వరికీ అర్థం కానట్లుగా మొదలు పెడతారు. ఆ విధముగానే తాతగారు తన అవతార ప్రాముఖ్యాన్ని లోకమునకు తెలియజేయదలుచుకున్నారు. కాబట్టే ఈ పనికి ఒప్పుకున్నట్లు కనిపించారు. ఇలా కొంతకాలము జరిగిన తరువాత ఒకరోజు యజమాని అయిన సోమప్ప తన గదిలోనికి ప్రవేశించుటకు వస్తుండగా గది బయట కూర్చుని బీడీ కాలుస్తున్న తాత యజమానిని గమనించలేదు. బీడీ పారవేయనూ లేదు, కనీసం లేచి నిలబడనూ లేదు. అది చూసిన యజమాని రౌద్రుడైపోయి గదికి చేరి తాతను పిలిపించి మందలించేసరికి తాత కాలుస్తున్న బీడీని పడేసి "కాల్తది పో" అనేసి వెనుకకు తిరగకుండా వచ్చేశారు. కొంతసేపటికి ఆ యజమానికి వారి బస్టాండులో ఒక బస్సు నిలువున తగలపోడుతున్నట్లు సమాచారం అందగానే హుటాహుటిన ఆ ప్రాంతము చేరి యజమాని ఆశ్చర్యానికి అంతులేదు. ఏమాత్రం నిప్పు రావడానికి అవకాశమే లేని ఆ ప్రాంతంలో బస్సు కాలిపోవడం ఏమిటో అర్థం కాక తెల్లబోయాడు. కొంతసేపటికి అతనికి తాతగారు "కాల్తది పో" అన్న మాట స్ఫురణకు వచ్చి తాత బస్సును ఉద్దేశించి ఆ మాటలు అన్నారని, ఆ ప్రమాదాన్ని అరికట్టడానికే తాత బీడీ కాల్చారని, బీడీ తాగడాన్ని తను ఆపకపోయినట్లయితే బస్సు కాలేది కాదని అతనికి అర్థమైంది. భగవంతునికే తాను యజమానిని భావించిన ఆ తన దురహంకారమునకు పశ్చాత్తాపపడి తాతను రమ్మనని ఎంత బతిమాలినప్పటికీ తాత ఇక ఆ ఛాయలకే పోలేదు. తన 13 సంవత్సరాల వయసులో కల్లూరి గ్రామము చేరిన తామిరెడ్డి తాతగా కొంతకాలము వరకు సామాన్య బాలుని వలె ప్రవర్తించి గ్రామములోని తన తోటివారైన ఆనందము మొదలైన వారితో బాల్య క్రీడలకైన కబడ్డీ వంటి ఆటలు ఆడుకునేవారు. తన ఇరుగు పొరుగు వారైన విరూపాక్షమ్మ, ఘంటసాల, హుసేన్ వంటి వారు మొదట్లో తాతను తమ తోటివాడిగా భావించి చూసిన వారే. ఆ రకముగా తమ స్నేహితునిగా మెలిగిన వ్యక్తిలో హఠాత్తుగా మార్పు కలిగేసరికి నెమ్మదిగా దూరమైన వారు కొందరైతే పెళ్ళిళ్ళై ఆడువారైన ఈశ్వరమ్మ వంటి భక్తులు మాత్రం తాత తమ ఇంటికి వచ్చినప్పుడు అత్తవారింట తాతగారికి వింత ప్రవర్తనను ఎవ్వరూ అన్యదా భావించకుండా తాతపై తమ ప్రేమను ఆప్యాయతను చాటుకొనిది. సామాన్య బాలుడి నుండి తిక్కరామిరెడ్డి అని పిలువబడుకోబడిన తాత ఆ తరువాత కాలములో రామావధూత మహారాజుగా దేశవ్యాప్తముగా కొలవబడము చూచిన కల్లూరు గ్రామం ఒక్కసారిగా కళ్ళు తెరిచినది. అప్పటి వరకు కొంతమంది మాత్రమే తాతలోని మహత్వాన్ని గుర్తించగలిగితే ఇక ఆ తరువాత కాలంలో ప్రతి ఒక్క కుటుంబము తాతలోని దైవత్వాన్ని అనుభవించింది. తాత పల్లెటూరి విద్యలైన బరువులెత్తుట, కుస్తీలు పట్టుట మొదలైన విద్యలలో ప్రావీణ్యమును చూపించడమే కాక చెక్కభజన, నందికోల వంటి ప్రాంతీయ నృత్యముల పట్ల మంచి అవగాహన కలిగి ఎక్కడైనా లయ తప్పినట్లయితే సరిచేసేవారు. అంతేకాక వేమన శతకములోని పదములను పలికిన నోటితోనే భారత భాగవతములలోని పద్యాలు మృదుమధురముగా గానము చేసి అందరినీ అలరించేవారు. కల్లూరులోని ఏ ఇంటిని కదిలించినా తాత తమ ఇంటికే వచ్చి అడిగి మరీ అన్నము తినేవారన్న సంగతి వారందరూ ఆనందముగా చెప్పుకుంటున్నారంటే తాతగారు తన ఊరి ప్రజలపై కురిపించిన ప్రేమాభిమానములు తేటతెల్లమవుతున్నాయి. నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము అని నిత్యం తెలిపే తాత ఎక్కిన ప్రతి గుమ్మము నేడు అభివృద్ధిలోకి వచ్చి ఆనందముగా ఉన్నది. తన గొప్పతనమును గుర్తించకపోయినా అమాయకత్వంతో తనను ఆశ్రయించిన వారందరినీ ఆదరించి హక్కును చేర్చుకుని ఆశీర్వదించిన దైవము రామిరెడ్డి తాత మహారాజు.
ఒకసారి తాతగారి ఇంటికి దగ్గరలో ఒక బ్రాహ్మణ బాలునికి జబ్బు చేయగా వారు ఎన్ని మందులు వాడినా ఎంతమంది డాక్టర్లకు చూపించినా జబ్బు నయం కాకపోయేసరికి వారు మిక్కిలి ఆందోళనతో ఉండిరి. అనుకోకుండా వారు ఒకరోజు తాత ఇంటికి రావడం తటస్థించింది. వెంటనే తాతగారు ఆ బాలుని తీసుకుని మేడ మీదకు వెళ్ళిపోయిరి. అది చూసి అక్కడున్న వారందరూ భయపడిపోయి ఆ బాలుని తల్లి ఎంత ప్రార్థించినా కూడా తాత బాబును కిందకు తీసుకురాలేదు. ఆ బాలుడు మేడ మీద మేక గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. ఇదంతా చూసి భయపడిన తల్లి, ఇతరులు తాత ఆ బాలుని ఏం చేస్తారోనని భయపడి పరుగున మేడ మీదకు చేరుకోగానే తాత ఆ పిల్లవారిని అమాంతంగా మేడ మీద నుండి కిందకు పడేశారు. ఈ సంఘటన చూసిన వారందరూ భయభ్రాంతులైరి. పిల్లవాని ఏడుపు వినిపించకపోయేసరికి ఆ బాలునికి ఏం జరిగిందోనని అందరూ ఆందోళనతో కిందకి చేరి చూసేసరికి ఆ బాలునికి కించిత్ గాయం కాకపోవడమే కాక అప్పటి వరకు ఉన్న జబ్బు కూడా మాయమైపోవడం గమనించి అందరూ ఆశ్చర్యానందములకు లోనై తాతకు నమస్కరించి ఆనందంతో మరల వెళ్ళిరి. ఒకసారి రామిరెడ్డి తాత కర్నూలు హైవే మీద రోడ్డు మధ్యలో దిగంబరంగా నిలబడి ఎదురుగా వస్తున్న లారీని దూరం నుండి చూసి చేతులు అడ్డంగా పెట్టి నిలబడ్డారు. దూరం నుండి ఇది గమనించిన లారీ డ్రైవరు ఎంతగా హారణ వేసినప్పటికీ తాత ఒక్క అంగుళమైన అక్కడ నుండి కదలక నిలబడ్డారు. అది చూసిన లారీ డ్రైవరు కోపంతో లారీ దిగి తాతను ఒక్క పక్కకు లాగడానికి వచ్చాడు. లారీలో ఉన్న లారీ యజమాని క్లీనరు కూడా ఈ గొడవ ఏమిటోనని లారీ నుండి కిందకి దిగి నిలబడి చూస్తున్నారు. లారీ డ్రైవరు వస్తున్నప్పటికీ తాత ఇంకా అలానే నిలబడడం చూసిన లారీ డ్రైవరు రెట్టించిన కోపంతో తాతను చేరువంతలో హఠాత్తుగా లారీలో నుంచి మంటలు పొగలు రావడం ప్రారంభించాయి. అది చూసిన లారీ యజమాని క్లీనరు ఆశ్చర్యంగా చూస్తూ దూరంగా పరిగెత్తారు. కోపంతో వస్తున్న డ్రైవరు కూడా నిశ్చేష్టుడిద్రై తాతను ఆశ్చర్యంతో గమనిస్తున్నారు. ఇదంతా చూసిన ఊరి జనం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మంటలను ఆర్పారు. అప్పుడు ఆ లారీ యజమానికి డ్రైవర్కు కూడా ప్రమాదంలో ఉన్న లారీ నుంచి తమను కిందకు దిగేలా చేసి తమ ప్రాణాలను కాపాడడానికే తాత రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారని అర్థమైంది. ఒకవేళ తాత అలా అడ్డం వచ్చి లారీని ఆపకపోయినట్లయితే ఈ పాటికి తామందరము ఆ లారీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళమని, తమకు తెలియకుండానే ఆపదలో ఉన్న తమ ప్రాణాలను కాపాడిన తాత సామాన్యుడు కాడని, ఆయన ఒక మహానుభావుడిని అర్థం చేసుకున్న ఆ లారీ యజమాని తన డ్రైవరు క్లీనర్లతో సహా ఆ నడి రోడ్డు మీదే సాష్టాంగ నమస్కారం చేసి తమకు తోచిన విధంగా తాతను పూజించి మరలి వెళ్ళారు. కొంతకాలము తరువాత కల్లూరి గ్రామంలో ఒక సంవత్సరం వయసు గల బాలిక రజియా బేగాకు జబ్బు చేసి అది ఎంతకు తగ్గకపోయేసరికి ఆ పాప తల్లి తన ఏకైక కుమార్తె ఆరోగ్యం కోసం ఆతృతతో ఆమెను మళ్ళీ ఇంకొక డాక్టర్నకు చూపించడానికి తీసుకువెళుతోంది. అలా వెళుతున్న ఆమెకు దారిలో తాతగారు కనిపించారు. అప్పుడప్పుడే తాతగారి గురించి కొంచెంగా తెలిసి ఉండడంతో ఆమె తన పాపను తాత చేతులకు అందించింది. ఆ రకంగా తాత చేతి స్పర్శతో ఆమె తన పాప జబ్బు నయమవుతుందని ఆశించింది. అయితే పాపను తాత చేతులతో పెట్టిన వెంటనే తాత ఆ పాకను పక్కనే ఉన్న ముళ్ళ పొదల మధ్యకు విసిరేసినారు. అది చూసిన ఆ తల్లి నిర్ధాంతపోయింది. కొంతమంది తాతను పిచ్చివాడని, మరికొందరు మహానుభావుడని ఇలా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న ఆ కాలంలో తాను మూర్ఖత్వంతో మహానుభావుడని భావించి తన కూతురును ఒక పిచ్చివాని చేతిలో ఉంచినందుకు తన మూర్ఖత్వానికి తానే కుమిలిపోతూ అంత పసిపాప అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తాత విసిరిన విసురుకు ఆ ముళ్ళ పొదల మధ్య ప్రాణాలు వదిలి ఉంటుందని ఏడుస్తూ చేతులారా తన కూతురును తానే చంపుకున్నట్లయిందని చింతిస్తూ ఆ ముళ్ళ పొదల వద్దకు పరిగెత్తుతూ వెళ్ళి చూడగా అక్కడ రజియా ఎంతో హాయిగా నవ్వులు చిందిస్తూ కనిపించింది. అది చూసిన ఆ తల్లి ఆశ్చర్యానందాలకు అంతే లేకుండా పోయింది. ఆనందంతో ఆ పాపను ఎత్తుకుని చూడగా ఆ పిల్ల ఒంటి మీద చిన్న దెబ్బైనా కనిపించకపోవడమే కాక అప్పటి వరకు ఉన్న అనారోగ్యం కూడా పోయి రజియా ఆ క్షణం నుండే సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది. ఇది చూసిన తల్లి తాతను తమ పొరపాటుగా భావించినందుకు పశ్చాత్తాపపడి అప్పటి నుండి తాత భక్తురాలైంది. ఇప్పుడు ఆ రజియా బేగం కల్లూరులోనే హాయిగా కాపురం చేసుకుంటూ ఉంది. ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతుండడంతో అందరికీ తాత మహానుభావుడిని నెమ్మదిగా అర్థమవసాగింది. అంతేగాక ఊరిలోని ఎవ్వరికి ఏ ఆపద సంభవించినా లేక ఊరికే ఎటువంటి విపత్తు ఎదురయ్యే పరిస్థితి కనిపించినా తాత ఆ సమయమంతా చాలా అస్థిమితముగా ఉండి ఊరంతా దిగంబరంగా తిరుగుతూ ఎక్కువగా బీడీలు తాగుతూ అందరినీ తిడుతూ వేటినో అదిలిస్తూ ఎవ్వరినీ దరిచేరనీయక వింతగా ప్రవర్తిస్తూ హంద్రీ నది వైపు వెళ్ళి రాత్రంతా అక్కడే గడిపి తెల్లవారి ఎప్పటికో తిరిగి వచ్చేవారు. అలా తాత ప్రవర్తించడంతో ఊరికి కూడా ఆపద తప్పేది. ఆ రకంగా తాత ఎవ్వరు కోరుకోకపోయినా అసలు ఆపద వస్తున్నట్లు వారికి తెలియనప్పటికీ నిశ్శబ్దంగా తాను చేయవలసిన కార్యక్రమములను చేస్తుండేవారు. ఊరి వారి యోగక్షేమాలను సదా పరిరక్షిస్తుండేవారు. నెమ్మదిగా ఊరి వారికి తాత ప్రవర్తనలోని అర్థం కాసాగింది. ఎందుకంటే ఏదైనా ఆపద రావడం, తాత వింతగా ప్రవర్తించడం, తర్వాత ఆ ఆపద తొలగిపోవడంతో అందరికీ తమ క్షేమం కోరే తాతపై అపారమైన భక్తి ప్రేమలు కలుగసాగాయి. ఈ మార్పులకు తల్లడిల్లిన కుటుంబ సభ్యులు తాతను
యథాస్థితికి తీసుకువచ్చి సామాన్య వ్యక్తిలా మలుచుటకు తమ వంతు కృషి తాము చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే తమ ఇంటి పక్కన సెంట్రింగ్ కాంట్రాక్టర్గా పనిచేసే అల్లా బకాష్ వద్ద తాతను పనికి పెట్టారు. రోజు సైకిల్ మీద వెళ్ళి తాత అక్కడ నిర్మాణంలో ఉన్న వంతెన పనుల్లో పాలు పంచుకొని ఆ పనిని అత్యంత శ్రద్ధగా చేసేవారు. అన్నం క్యారేజీలు తెచ్చేవారు. డబ్బు విషయంలో ఖచ్చితంగా వ్యవహరించేవారు. ఆ రకంగా కొన్ని నెలలు గడిచినవి. కొంతకాలం సాగిన తర్వాత అల్లా బకాష్కు తాతకు చిన్న విషయమే గొడవ జరుగుగా తాత ఆ పనిని వదిలిపెట్టారు. కొన్ని రోజులు ఊరకనే ఊరిలో తిరిగిన తాత తర్వాత హఠాత్తుగా కనిపించడం మానేశారు. ఎప్పుడైనా హంద్రీ నది వైపు తప్ప ఇక ఎక్కడకు వెళ్ళని తాత కనిపించకపోవడం తల్లిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఎవ్వరెంత వెతికినా తాత జాడను కనుగోలేకపోయిరి. ఆ విధముగా సుమారు 6 మాసములు గడిచినవి. కల్లూరులోని తాత ఇంటికి అవతల వైపు ఉండే రామాలయం వద్ద ఒక పాడుబడిన పొలము, అందులో సారంగము వంటివి ఒక పంపు హౌసు ఉన్నది. జనసంచారం అంతగా ఉండని ఆ ప్రాంతంలో ఒకరోజు ఆ పొలంలోని పశువులు కాస్తున్న పశువుల కాపరి పిల్లలకు ఆ పంపు హౌసులో నుండి పొగ రావడం కనిపించింది. కుతూహలము కొద్దీ వారు దగ్గరికి వెళ్ళి చూడగా ఆ పంపు హౌసులో జడలు కట్టిన జుట్టుతో నల్లని శరీరముతో పెద్ద పెద్ద గోళ్లతో ఉన్న మనిషిని చూసి భయపడి దెయ్యం దెయ్యం అని పెద్దగా అరవసాగిరి. ఆ అరుపులు విని జనము గుమ్ముకూడి వింతగా లోపలకు చూడసాగిరి. ఆ గది కిటికీల వద్ద బీడీలు, అగ్గిపెట్టెలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఇవన్నీ ఆశ్చర్యంతో గమనిస్తున్న జనాల వద్దకు ఆ గ్రామ పూజారి అయిన చింతలముని రామస్వామి వచ్చి వారందరూ అసలు విషయం ఈ విధముగా వివరించసాగారు. సహజంగా దైవభక్తుడైన చింతల ముని రామస్వామి తాతను మహానుభావునిగా గుర్తించి ఆరాధించేవాడు. తాత పంపు హౌసులో ఉండడం, దానికి గల కారణములు గ్రహించిన ఈయన తాతకు తపోభంగము కలగకుండాటకు ఎవరిని ఈ సమాచారమును తెలుపగా తాతకు కావలసిన చిన్న చిన్న అవసరములైన బీడీ, అగ్గిపెట్టెలు లాంటివి ఆ పంపు హౌసు కిటికీ వద్ద వదిలి వెళుతుండేవారు. అంతేగాని కుతూహలము కొరకు కూడా ఎన్నడూ లోపలకు కన్నెత్తి చూడలేదు. ఎందుకంటే ఆ విధంగా చేసిన తాతకు తపోభంగము కలుగుతుందని భయభక్తులతో వ్యవహరించేవారు. అయితే దత్తస్వరూపుడైన తాతకు ఈ తపస్సులతో అవసరం లేదు. అయినప్పటికీ తన నిజశక్తిని లోకానికి వెల్లడి చేయడానికే తాత ఆ పంపు హౌసులో 6 నెలలుగా నిద్రాహారములు లేక కాలం గడిపి నిజమైన అవధూతకు ఈ భౌతిక అవసరములతో పని లేదని నిరూపించారు. ఈ సంగతినంతా ప్రజలకు వివరించిన రామస్వామి తాతగారి తల్లికి ఈ సమాచారం తెలియజేయడం మనగానే కొందరు పరుగున వెళ్లి కుటుంబ సభ్యులకు ఈ విషయం వివరించగా ఇక తిరిగి రాడనుకున్న కుమారుడు క్షేమమును వార్తను వినగానే తల్లి పట్టరాని ఆనందంతో పరుగున పంపు హౌసుకు చేరినది. 6 నెలలుగా ఆవేదనతో గడిపి ఎప్పుడెప్పుడు ఆ కొడుకును కన్నులారా చూడగలననే ఆతృతతో ఆ అమృతమూర్తి గడియలకే ఎదురుచూచిన క్షణం ఎదురవ్వడంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. అయితే అక్కడ 6 నెలలుగా గాలి అన్నది ఆడని ఆ చిన్న చీకటి గదిలో గబ్బిలాల హోరులో మలమూత్రముల మధ్య చినిగిన బట్టలతో, చింపిరి జుట్టుతో, దుమ్ము కొట్టుకుపోయిన వంటితో, వంకర్లు పెరిగిన కోళ్లతో హీనదీన పరిస్థితిలో ఉన్న తాతను గాంచి హృదయము బద్దలు కాగా బోరున విలపించినది. తాను ఎంతో ఆతృతతో ఎదురు చూచినది కొడుకును ఈ స్థితిలో చూచుటకా అని కన్నీరు మున్నీరుగా విలపించినది. కొంతసేపటికి తేరుకుని తేరిపార చూడగా విస్ఫులింగాల వలెనున్న తాత కన్నులలోని తేజస్సును సులువుగానే గ్రహించగలిగినది. ఆ విధముగా తాతలోని అపర రుద్రునిగాంచిన ఆనందం, అక్కడి పరిస్థితులు కలిగించిన ఆవేదనలతో కూడిన మిశ్రమ భావనలను మాతృప్రేమ జయించగా తాతను తొట్టును తన ఇంటికి తీసుకుని వెళ్ళి పసిపాపలా లాలించి బుజ్జగించి తాతకు మంగళ స్నానములు చేయించి నూతన వస్త్రములు ధరింపజేసి చేతులారా కొడుకుకు కడుపు నిండా భోజనముడి ఆనందంతో మురిసిపోయినది. అవధూత అంటేనే శరీర స్పృహ లేకపోవడం కదా. ఆ సంపూర్ణ స్థితిలో ఉన్న తాతకు ఈ బాహ్యతంతుతో పని లేనప్పటికీ తల్లి ప్రేమకు కట్టుబడి ప్రతి పనిని శ్రద్ధగా చేయించుకున్నారు. ఇక అప్పటి నుండి తాత సాక్షాత్ దత్తాత్రేయ స్వామిలా వెలుగొందుతూ భక్తులను తరించటలో అగ్రగామిగా మారారు. అప్పటి వరకు తాత దైవత్వంపై ఎవరికైనా ఏ మూలనైనా అనుమానాలు ఉన్నా అవన్నీ ఎప్పటితో తీరిపోయి అందరూ తాతకు శరణాగతులై భక్తులైనారు. కానీ తాత తపోభూమి మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆ ముళ్ళ పొదల మధ్యనే అదే విధముగా ఉండిపోయింది. గురుస్థాన్ పూజ్యశ్రీ శివనేశన్ స్వామీజీ ఆదేశానుసారం 1988 సంవత్సరం ఏర్పడిన అఖండ సాయినామ సప్తాహ సమితి జనవరి 1, 1989 తాతగారి సంస్థానం నందు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామ ఏకాహమును నిర్వచించుటకు సంకల్పించినది. ఈ కార్యక్రమ నిర్వహణకు ఒకరోజు ముందుగా కల్లూరు చేరి
ఏర్పాట్ల యందు నిమగ్నమైన వారి వద్దకు రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో తాత తానే స్వయముగా భజన చేయదలచిన స్థలమునకు వచ్చి ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించిరి. ఈ కార్యక్రమంలో భాగముగా ధునిని ఏర్పాటు చేసిరి. స్వయముగా దత్తాత్రేయుడు అక్కడ కొలువు తీరి ఉండగా ఇక ఆలస్యం ఎందుకునని ధునిని ప్రజ్వలించిన తాతగారి చేతికి ఒక కొబ్బరికాయని ఇచ్చి ఆ ధునిలో వేయమని వేడుకోగా తాత ఎంతసేపటికి ఎవరెన్ని విధముల ప్రతిమాలనికి అప్పటికి ఆ కాయను దునియందు వేయలేదు. అలాగని తిరిగి ఇవ్వనూ లేదు. ఆ విధముగా తన చేతిలోనే ఉంచుకున్న ఆ కాయను చాలాసేపటి తర్వాత తాత హఠాత్తుగా ధునిలో వేసిరి. వెంటనే బాణాసంచాల మోతతో ఆ ప్రాంతమంతా ఒక్కసారి దిద్దరిల్లిపోయింది. అది ఏమిటిని ఆశ్చర్యంతో చూసేసరికి అప్పుడు సమయం సరిగ్గా రాత్రి 12 గంటలైంది. నూతన సంవత్సరం ప్రారంభమైన శుభవేళ. ఆ వేడుకలలో భాగంగా కర్నూలు పట్టణమంతా బాణసంచా హోరుతో నిండిపోయింది. ఆ విధంగా తాత నూతన సంవత్సరమునకు స్వాగతించిరి. అప్పుడే కాక ప్రతి సంవత్సరం కూడా తాత ఒక్క గడిలో ప్రత్యేకముగా ప్రవర్తించి నూతన సంవత్సరం అందరకు శుభము చేకూరినట్లు దీవించేవారు. తెల్లవారేసరికి భజన బృందమంతా కల్లూరి చేరినది. ఈ ప్రయాణంలో తాత గోపీనాథన్ భక్తుని కుటుంబమునకు ఒక ప్రమాదం నుండి తప్పించి ప్రాణభిక్ష పెట్టిన ఉదంతం తరువాతి అధ్యాయంలో వివరముగా వివరించబడినది. తాతగారిని ప్రత్యక్షంగా దర్శించి ధరించిన భక్తులందరూ అమితోత్సాహముతో తాతగారి సమక్షంలో భజన ప్రారంభించి భక్తితో నామ ఏకాహమును ముగించి అందరూ ఎంతో తృప్తిగా మరల వెళ్ళిరి. తాతను దర్శించుటకు వెళ్ళిన సమితి వారితో తాత హఠాత్తుగా శుభ్రంగా ప్లాస్టింగ్ చేసేయండి, లెవెల్ చేయించండి, ఇదివరకు ఎప్పుడో వెళ్తుండేవాడిని అని అన్నారు. ఈ మాటలలోని గూఢార్థమును గ్రహించిన సమితి తాతగారు తమ తపోభూమిని ఉద్దేశించి పాట రూపంలో ప్రేమగుడి కట్టించమని వెల్లడి చేసినని తెలుసుకున్నారు. ఆ విధముగా ఎన్నో సంవత్సరముల క్రితము తాను తపస్సు చేసిన పంపు హౌస్ను తాతగారు గురుస్థానముగా నుంచుటకు రంగము సిద్ధము చేసుకునేది. తాత ఇచ్చిన ధైర్యంతో షిరిడీ చేరి స్వామీజీ విషయమంతా వివరించగా స్వామీజీ అందుకు తగినది సందేశములు సూచనలు నుంచి సాయిబాబాకు ప్రీతికరమైన శ్రీరామనవమి నాటికి తాత తపోభూమిని గురుస్థానముగా మలచి అక్కడ అఖండ దీపమును ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశించిరి. మొదటగా పంపు హౌస్ యజమాని అయిన బత్తుల ఎల్లారెడ్డి గారిని కలిసి వారికి విషయమును విశదీకరించగా వారు కూడా ఎటువంటి అభ్యంతరము తెలుపక ఆ పంపు హౌస్ని విచ్చివేసి తగిన మార్పులు చేయటకు అంగీకరించిరి. సమితి సభ్యులు కల్లూరి చేరి నిర్మాణ బాధ్యతలు చేపట్టరి. ఈ కార్యక్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో తాతగారి ఆశీర్వాద బలంతో ముళ్ళపదల మధ్యలోనున్న తాతగారి తపోభూమిని రాత్రింబొబ్బలు విశేషముగా శ్రమించి కేవలము 11 రోజుల్లో ఆ నిర్మాణమును పూర్తి గావించిరి. అత్యంత చిన్న స్థలములలోనున్న ఆ పంపు హౌసు రూపమును యథావిధంగా ఉంచి దానికి ఒక గురుస్థాన రూపమును కలిగించుట అత్యంత క్లిష్టమైన పని. అటువంటిది వారు తాతపై భారము వేసి ఈ కార్యక్రమమును సాధించగలిగిరి. ఈ పని జరుగుతున్నన్ని రోజులు తాత విపరీతమైన కోపముతో ఉండి భోజనము కూడా చేయకుండా ఎవ్వరు కనిపించిన పనికి వెళ్ళండి అర్జెంట్ అంటూ తొందర పెట్టసాగిరి. ఈ సేవలో ఉన్న ప్రతి ఒక్కరిని తాత ఒక్క నిమిషము కూడా వృధా పోనేక టైం అవుతోంది వెళ్ళండి అని పంపుతూనే తాత వారందరినీ ఈ 11 రోజులు కంటికి రెప్పలా కాపాడుకునేది. అంతేకాక ఆ 11 రోజుల్లో తాత నారాయణమ్మ అనే భక్తురాలు ఇంటికి వెళ్ళి ఆమెను బయటికి రమ్మని పిలిచి ఏం చేస్తున్నావు, అక్కడ పని అవుతుంది పో, అక్కడ కావలసినవన్నీ చూసుకో అర్జెంటు అంటూ ఆమెకు అక్కడికి పంపిరి. ఈమె కాకా వెంకటరెడ్డి లక్ష్మీబాయి మున్నగు వారు కూడా నిర్మాణ పనులలో ఎంతో సేవ చేసుకున్నారు. గురుస్థాన్ నిర్మాణమును ఆ విధముగా అందరూ కలిసిమెలిసి పూర్తి చేసిన వెంటనే అప్పటి వరకు కోపముతో ఉన్న తాత ప్రశాంతముగా మారిపోయి యథావిధిగా భోజనము కావించిరి. తాత ప్రేమ ఆశీర్వాదములతో అందరి సహాయ సహకారములతో ఈ కార్యక్రమం అత్యంత చాకచక్యముగాను సమర్థవంతముగాను ముగించిరి. గురుస్థానము లోపల ఒక రాతి సింహాసమును అమర్చి ఆ స్థానము యొక్క శోభను మరింత పెంచిరి. ఆ విధముగా తన ప్రేమ మందిరమును తాత తానే స్వయముగా కట్టించుకుని ఆ అదృష్టమును అఖండ సాయినామ సప్తాహ సమితికి దక్కించినారు. ఈ విధముగా నిర్మించబడిన గురుస్థానమును తాతగారి స్వాదస్పర్శితే పునీతమునర్చి పూర్వవైభవమును తెచ్చుటకు 1990 శ్రీరామనామ నాడు సుముహూర్తమును నిర్ణయించిరి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ద్వాదశాక్షరి నామ మంత్ర ఆద్యులు ప్రచారకులు అయిన శ్రీ శంకరయ్య గారు తన జీవితకాలమంతా సాయిని తప్ప అన్యదైవ చింతన లేకుండా సాయి సేవలో ధరించి దేశ విదేశములలో వందలాది సాయినామ భజనలు గావించి వ్యాసరచనల ద్వారా సాయి తత్వమును సాయి బంధువులు అందించి ఎందరికో మార్గదర్శకులై ఈ మార్గములో ముందంజ వేయుటకు తగిన సూచనలు ఇచ్చి ఎందరినో సాయి పదములోకి నడిపించిరి. సమితి ఆనాటి కార్యదర్శిగా వ్యవహరించిన వీరికి తాతగారి మహిమ లోకమునకు చాటి చెప్పి తద్వారా అనేక మంది భక్తులు తాతగారిని దర్శించి ధన్యులవ్వాలని తీవ్రమైన కోరిక కలిగను. తాతగారి అనుమతి ఆశీర్వాదములు పొంది తాతగారి గురుస్థానమును ప్రారంభోత్సవం నాటికి పుస్తకమును ముద్రించి భక్తులకు అందుబాటులోనికి తెచ్చటకై విశేషముగా శ్రమించి శ్రీ 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 రామావధూత పూజా విధి పుస్తకమును రచించిరి. అంతేగాక తాతగారికి ఒక్కసారి దర్శించుటకు తోడని వారి అవధూత లక్షణములను రూపముగా సంపూర్ణముగా మదిలో ముద్రించుకున్నట్టు ద్వారా శంకరయ్య గారు తాతగారి అష్టోత్తరమును అవలీలగా రచించి ఆ పుస్తకమునందు ముద్రించట ద్వారా నిత్యము తాతగారి అష్టోత్తర పూజ గావించే అదృష్టమును భక్తకోటికి అందించిరి. ఈ విధముగా సమితి ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి
ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమం శ్రీరామనవమి నాటికి కార్యరూపం దాల్చినది. ఆ రకముగా మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగా మొదట అఖండ దీపమును వెలిగించి తరువాత భజన కార్యక్రమం వైభవంగా ప్రారంభమై భక్తులందరూ తాతగారి రాకపై వేయి కన్నులతో ఎదురుచూచుండిరి. శ్రీ తాతగారి పూజా విధి పుస్తకమును భక్తులకు ఉచితముగా పంచిపెట్టిరి. సాధారణముగా ఆడంబరములకు భక్తజన సందోహములకు దూరముగా నిరాడంబరముగా నిర్వికల్పుడుగా ఉండు తాత ఈ కార్యక్రమం నందు అత్యంత ప్రసన్నులుగా ఉండి మంగళ వాయిద్యములు హోరు మిన్ను ముట్టుతుండగా భక్తులు కేరింతల మధ్య తన నివాసమును నుండి గురుస్థానం వరకు పాదయాత్రగా సాగిన ఊరేగింపులో అందరిని అలరిస్తూ ఆశీర్వదిస్తూ కల్లూరు పురప్రజల ఆనంద నీరాజనాలు అందుకుంటూ అత్యంత వైభవముగా గురుస్థానానికి చేరిరి. ఎన్నో సంవత్సరముల తర్వాత తాత పాదస్పర్శితే పునీతమైన తాత తపోభూమి పులకరించగా భక్తుల ఆనందం అంబరమంతి శ్రీ రామావధూత మహారాజుకి జయ అనే నినాదములతో గురుస్థాన్ పరిసర ప్రాంతములు ప్రతిధ్వనించినవి. ఆ రకముగా గురుస్థాన్లో ప్రవేశించిన తర్వాత తాతగారు తన భుజములపైనున్న ఉత్తరీయమును తీసి అక్కడ కట్టించిన రాతసింహాసనంపై వేసి పరిసరములన్నింటినీ పరిశీలించి ఆ పిమ్మట భక్తుల కోరిక మేరకు ఆ సింహాసమును అధిష్ఠించి రాజాది రాజుల యోగి రాజుల వెలుగొంది భక్తుల ఆనంద సాగరంలో ముంచివేసిరి. ఈ విధముగా కొంతసేపు భక్తులకు ఆనందానుభూతులు అందించి తాతగారు మరలి వెళ్ళేరి. భజన అన్నదానముల ఖర్చును మొత్తము ధనారెడ్డి గారు భరించగా అనుకున్న కార్యక్రమమును జయప్రదముగా ముగించిన భక్తులందరూ సంతోషములతో సంతృప్తితో తిరుగు ప్రయాణమైరి. అలా నిర్మించబడిన ప్రేమ మందిరమైన గురుస్థానమునందు తాతగారు భక్తులు మరుపురానటువంటి దీపావళిని మిగిల్చారు. ఆ వివరములను ఇప్పుడు తెలుసుకుందాం. షిరిడీలో స్వామీజీకి ఎవరో ఒక భక్తుడు లండన్లో తయారు చేసిన ద్వారకామాయి సాయిబాబా పెద్ద ఫోటోని ఇవ్వగా స్వామీజీ ఆ పటమును ఉంచుటకు కల్లూరులోని గురుస్థానమే తగిన స్థలమని భావించి అఖండ సాయినామ సప్తాహ సమితి హైదరాబాదు వారికి అందచేయగా దీపావళి పర్వదినమున భక్తులందరూ బాబాను తీసుకుని రైలులో కర్నూలు చేరిరి. కర్నూలు రైల్వే స్టేషన్ నందు కల్లూరు ప్రజలందరూ మంగళ వాయిద్యములతో సాయిబాబాకే ఎదురు చూచుండిరి. అత్యంత వైభవంగా అలంకరించిన రామ్మోహన్ గారి వాహనం గిప్సీ నందు సాయినాథుని పటముంచి అందరూ భజన చేసుకుంటూ ఊరేగింపు ముందుకు సాగుచుండగా సాయినాథుని దర్శించుకుని అనేక మంది కర్నూలు పట్టణవాసులు నమస్కరించుకున్నారు. ఆ విధముగా ఊరేగింపు నెమ్మదిగా కర్నూలు పట్టణము గుండా కల్లూరు చేరి తాతగారి వద్దకు సాయిబాబా పటమును తీసుకువెళ్ళి అటు పిమ్మట గురుస్థానంలో స్థాపించవలనని నిర్వాహకుల యోజన. అయితే ఊరేగింపు కల్లూరు గ్రామ సరిహద్దుకు చేరేసరికి అక్కడ భక్తులందరికీ ఒక అద్భుతమైన దృశ్యం ఎదురైనది. అంతకు ముందు వరకు ఇంటిలోనే ఉన్న తాత ఎవరిని విధములుగా బతిమాలను వినిపించుకొనగా బయటకు వెళ్ళిపోయి తిన్నగా కల్లూరు గ్రామ సరిహద్దును చేరి అంగుళమైన కదలక నిల్చుండిపోయారు. తాత అక్కడ ఎందుకు నిల్చున్నారో తెలియక అతడి భక్తులు తాతతో పాటు అక్కడే ఆగిపోయినారు. ఈలోపు సాయినాథుని పటము తీసుకుని ఊరేగింపులా తరలి వస్తున్న భక్తకోటి గ్రామ సరిహద్దులో వేంచేస్తున్న తాతగాంచి హద్దులు లేని ఆనందముతో తాతగారికి ఆ నడురోడ్డు మీద దండ ప్రమాణములు గావించిరి. ఆ విధముగా స్వామీజీ స్వయంగా అలంకరించి పంపిన శ్రీ సాయినాథుని స్వాగతించుటకు తాతగారే స్వయంగా ఊరి పొలిమేర వద్దకు వేచి ఉన్నట్టుగాంచి భక్తులందరూ ఆనందాశ్చర్యములతో మునిగిపోయారు. ఇక అప్పుడు సాయినాథుని రథమునందే ముందు భాగమున రామిరెడ్డి తాత భక్తుల కోరిక మేరకు ఆసీనుడు కాగా రామ్మోహన్ రావు గారు వాహనమును మెల్లగా కదిలించగా ముందు వెనుకలకు భక్తుల ఆనంద సందోహముల మధ్య నిజమైన శోభాయాత్ర ఆ దీపావళి నాడు ప్రారంభమాయను. ఏదైనా దేవుని ఊరేగింపు జరిగినచో అందులోన ఆ దేవుని ఒక్కరినే ఊరేగించదురు. కానీ ఇక్కడ యోగిరాజైన సాయినాథుడు దత్తస్వరూపుడైన తాత కలిసి ప్రయాణించట్లో శోభాయాత్ర శోభ ద్విగుణీకృతమైనది. బాణసంచాల ధ్వనులతో సాయినాథునకు అవధూత రామిరెడ్డి తాతకు భక్తులు పలుకు జై జై ధ్వానములకు తోడై ఆ దీపావళి శోభ కూడా రెట్టింపైనది. ఊహించిన విధముగా తాతగారు సాయినాథుని ఆహ్వానించిన విధమును గాంచి రెట్టించిన ఉత్సాహంతో భక్తులందరూ తమను తాము మరచి సంగీత నృత్యముల మధ్య ఆ ఊరేగింపులో పాలు పంచుకున్నారు. శోభాయాత్ర కల్లూరు పురవీధుల గుండా సాగి గురుస్థానమును చేరినది. ఆ విధముగా తాతగారికి సాయిబాబాకు మరియు స్వామీజీలకు ఉన్న అపురూపమైన అనుబంధమునకు అద్భుత నిదర్శనమైన ఈ త్రివేణి సంగమ మొదలు ఘట్టమును కాంచిన ఆనందమును ఎదనిండా నింపుకున్నారు. గురుస్థానమును చేరిన తర్వాత తన బాధ్యత నెరవేరినట్లుగా తాతగారు గురుస్థానంలోనికి ప్రవేశించకుండానే మరలి వెళ్ళిపోయి ఆనందమయ హృదయంతో భక్తులందరూ సాయినాథుని పటమును గురుస్థానంలోకి చేర్చి అందులో కట్టబడిన రాతి సింహాసనంపై కూర్చున్నబెట్టి హారతలిచ్చిరి. ఆ విధముగా యోగిరాజైన మన సాయినాథుడు ఇద్దరు యోగుల చేతుల మీదుగా సింహాసనమునందు స్థిరముగా ఆసీనుడాయను. నాడు నిర్మాణంలో ఉన్న గురుస్థానంలో సేవ చేసుకోమని తాతగారు స్వయంగా వెళ్ళి పిలిపించిన నారాయణమ్మ ఆనాటి నుండి నేటి వరకు ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నిర్వహణ బాధ్యతలను తమను ముదిరిసరితనమునందు కూడా మోయిటయే ఆ సేవా భాగ్య ఫలముగా తాతగారు ఆమెకు శివరాత్రి పర్వదినమున మోక్షమును అనుగ్రహించినారు. ప్రతి ఆదివారం సాయంత్రం ఇక్కడ నియమం తప్పక భజన కార్యక్రమాలు కొనసాగుతాయి. కల్లూరులోని తాతగారి సమాధిని దర్శించి ప్రతి భక్తులు ఈ గురుస్థానమును కూడా తప్పక దర్శించుకొని తాతగారి ఆశీస్సులు సంపూర్ణముగా పొందగలరు. త్వమేవ శరణం మమ దేవదేవ. 3వ అధ్యాయం సంపూర్ణం. జై సాయి మాస్టర్.